మా జిఆర్ స్వామి గురువు గారు చెప్తారు, బహుశా పిట్లవారి పాలెం దగ్గర ఎక్కడో సంథింగ్ ఎక్కడో ఒక ఆయన చిన్నప్పుడు ఏదో మెదడుకి సంబంధించిన ఇబ్బంది కలిగి అతను చనిపోతాడు అని చెప్పారట. కానీ ఏదో ఆపరేషన్ చేస్తే అంతగా బతికేటండి. ఆ మెదడు దగ్గర ఏదో ఒక రకమైన ఏదో ఆపరేషన్ చేశారు. చేయడం వల్ల మరి ఏమైందో, ఏ ఫీజు ఏ వైరు డాక్టర్ వాళ్ళ పుణ్యమాన్ని తెగిందో తెలియదు. కానీ వాడు ఇప్పటికీ పెద్ద వయసు అయినా చిన్నపిల్లల్లోనే ఉంటాడు. ముసలితనం రాదట, గడ్డాలు మీసాలు రావట, ఇప్పటికీ యవనంలోనే ఉన్నట్టండి ఆ అబ్బాయి. అంటే ఏదో ఒక గ్రంథి ఏదో ఉంటుంది, అది మనకి తెలియదు. కానీ ఇప్పటికీ యోగులు కొంతమంది ఉన్నారు, ఆ యోగా అగ్ని వాళ్ళు చక్కగా దాన్ని ఉద్దీపనం చేసుకుంటూ ముసలితనం రాకుండా చేస్తారు. మాకు తెలిసిన ఒక ఆయన చెప్పారు, దేవరహ బాబా అని ఒక ఆయన పేరు రామానుజాచార్యులు అని, మన వైష్ణవ సంప్రదాయమే. రాజగోపాలాచార్యులని పేరు వినుంటారు మీరంతా. ఆయన వాళ్ళ తాతలు ఇందిరాగాంధీ ఆవిడ కూడా వెళ్ళింది, వాళ్ళ పై వాళ్ళంతా కూడా వెళ్ళారట, ఆయన సేవించుకున్నట్ట. సుమారు ఆయన 400 సంవత్సరాలు జీవించేట. ఎన్నాళ్ళు? 400 సంవత్సరాలు. ముసలితనం అనేది కనపడదటండి ఆయన దగ్గర. చాలా యవ్వనాల్లోనే ఎవరు చూసినా 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయేమో అనుకుంటారట.